ప్రస్తుతం కృష్ణా జిల్లా పెనమలూరులో సామాజిక సాధికార సభ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. నేతలు మాట్లాడుతున్నారు. కార్యక్రమాన్ని వెనుక నుండి ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తూ ఈ యొక్క జిల్లాలకు దరిదాపు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మితభాషి, అందరినీ కలుపుకోయే మనస్తత్వం ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి గారు, మరి ఒక పెద్దలు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ శాసనసభ్యులు, మా అందరినీ మరి రాజకీయాల్లో ముందుంటి నడిపి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి నాయకులు పెద్దలు మర్రి రాజశేఖర్ గారు, కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మిగిలిన నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. నాకన్నా అందరూ ముందు మాట్లాడేశారు, కానీ ఒక విషయాన్ని మీతో ప్రస్ఫుటంగా పంచుకోవాలా. ఎందుకు ఇప్పుడు ఎన్నికలు లేవు కదా ఆంధ్రప్రదేశ్లో, ఏమిటి సామాజిక సాధికార బస్సు యాత్ర అని కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రేమ ఉండొచ్చు. కానీ ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలా. ఎందుకంటే భారతదేశంలోనే చాలామంది ఉద్దండులు ఈ దేశంలో సామాజిక సాధికారత కావాలని ఉద్యమాలు చేశారు. మీ అందరికీ తెలుసు, మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే కాన్సీరామ్ గారు, సాహు మహారాజ్ గారు, పెరియార్ రామస్వామి నాయకర్ గారు, జ్యోతిరావు పూలే గారు, అనేక మంది. కానీ వారి కళ్ళటువంటి కళలు అప్పుడు సాకారం కాల. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఆ కళలు సాకారమైనవి అని చెప్పడానికి గర్విస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు స్థితిగతులు మెరుగుపడినాయి. వాళ్ళ కుటుంబాల యొక్క ఆర్థిక స్తోమత పెరిగింది, వాళ్ళకు ఒక భరోసా పెరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో మాకు ఒక హక్కు ఉంది, మేము ధైర్యవంతులమే, మాకు సామాజిక బాధ్యత పెరిగింది, రాజకీయ బాధ్యత పెరిగింది అని గట్టిగా చెప్పే అవకాశాన్ని కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఈ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ ధైర్యంగా బ్రతికినటువంటి రాజకీయాలు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఒక్క అడుగు వెనక్కి వెళ్దాం. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు పరిపాలించాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ పరిపాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అలో లక్షణ అని చెప్పి ఎప్పుడు చంద్రబాబు వెళ్ళిపోతాడా అని కాయలు కాసే విధంగా కళ్ళు ఎదురు చూసాం. కారణం మీకు తెలుసు. ఎస్సీలకు ఉంటే ఒకసారి గమనించండి, మీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు గురించి మీరు తెలుసుకోవాలా. బీసీలు ఉంటే గుర్తుపెట్టుకోండి, బీసీలారా మీ తోకలు కత్తిరిస్తా, మీ అంతు చూస్తా. మీరు జడ్జీలుగా పనికిరాలని భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి విషయాన్ని మర్చిపోతారా? మర్చిపోరు. ఎందుకంటే ఆయన టైంలో అసమానతలు, అవమానాలు, వెలివేతలు, మహిళలను వివస్త్రలు చేయటం అనేకం చూశాం. దాడులు చేయించాడు. ఎన్సీఆర్బి రిపోర్ట్స్ అని భారతదేశంలో ఒక రిపోర్ట్ వస్తుంది, నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరోలో. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్సీల మీద దాడులు జరిగిన దాంట్లో 4వ స్థానంలో ఉన్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వం మాకొద్దని ఎదురు చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోసం ఆలోచించాలా. ఎస్సీల స్థితిగతులు మెరుగుపడడానికి, బీసీలు బాగుపడ్డారని చెప్పడానికి ఏ ఇంటి తలుపు తట్టినా ఈ రాష్ట్ర చరిత్రలో పేదవాడు ధైర్యంగా బతుకుతున్నాడంటే కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. ప్రతి సంక్షేమ పథకం తలుపు తట్టి మీకు ఇస్తుంది, ఏ రికమెండేషన్ లేదు. కారణం
రాజ్యాంగబద్ధమైన హక్కులు మనకున్నాయి, చట్టాలు మనకున్నాయి. ఆ చట్టాలను చుట్టాలుగా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో 2,45,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. ఇది ఎక్కడ నా చరిత్రలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఎస్సీలుగా ముఖ్యమంత్రుల రాష్ట్రాలు, బీసీలు ముఖ్యమంత్రుల రాష్ట్రాల్లో కూడా ఇంత లబ్ధి మన వారికి జరగల. అదే కాదు, పేదల యొక్క గుండె చప్పుడు. పేదవాడి పిల్లవాడు చదువుకోవాలి, చదువే ఈ జీవితానికి ప్రామాణికమని చెప్పినటువంటి అంబేద్కర్ గారి యొక్క కలలు ఈరోజు నిజమవుతా ఉన్నాయి. పేదవాడి పిల్లవాడు ధైర్యంగా ఖర్చుల కోసం ఎదురు లేకుండా, ఫీజుల కోసం ఆలోచించకుండా ఇంగ్లీష్ విద్య చదివిస్తుంటే ఈ చంద్రబాబు నాయుడేమో ఇంగ్లీష్ వద్దంటాడు. పేదవాడి పిల్లవాడు చదువుకోకూడదు, ఆయన మనవడు చదవచ్చు, వాళ్ళ చుట్టాలు చదవచ్చు. కానీ పేదవాడి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఖర్చు ఏ రాష్ట్రంలో చదువుకంత ఇంపార్టెంట్ ఇస్తలా, అంత ఖర్చు చేయటలా. ఇకపోతే ఆరోగ్యం గురించి మీకు తెలుసు. పేదవాడికి అనారోగ్యం వస్తే రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వచ్చి ఇంటికి వచ్చి అసూల బాసేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. కానీ అది గమనించిన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి కొంత స్థిమితం ఏర్పాటు చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉంటే మొన్నటిదాకా 5 లక్షల ఆరోగ్యశ్రీకి ఇచ్చేవాళ్ళు. ఏ రాష్ట్రంలోనైనా చూయించుకోవచ్చు, ఏ హాస్పిటల్ అయినా చూయించుకోవచ్చు. కానీ ఈరోజు 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కార్డు అనారోగ్యంగా చూయించుకొని నయమైన తర్వాత ఇంటికి వచ్చి పని చేసుకోలేడని ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.